అంగస్య అంటే దానికి ఒక డౌట్ వస్తుంది. ఒక ఒక అంగంలో 3-4 అచ్చులు ఉండొచ్చు. అక్కడ దేనికి పెట్టాలి? ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఉమ్. తీసుకున్న ధాతువులలో ఎక్కడున్నాయి? ఇవన్నీ 2 ఉన్నాయి. ఇవన్నీ ఉంటాయి సో కదా. ఇప్పుడు అష్టధాతువులు అన్నాం. ఈ అష్టధాతువుల గురించే మాట్లాడుతున్నాం ఇక్కడ కదండి. కాబట్టి అది రాదు. ఇంకా ఆ, అంగం అని రాసుకున్నా సరిపోతుంది. ఇబ్బంది అంతే ఏం లేదు. అంతే అంతే. అదనమాట. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి ఈ 8 ధాతువులకి దీర్ఘం వస్తుంది అని చెప్పుకున్నాం కదండి. అవునా? తర్వాత ఏమన్నాం ఇక్కడ ఈ ఇంకా వేరే ధాతువులు ఇక్కడ వా భ్రాష ఇది చూస్తున్నాం కదా. అందులో అందులో ఏమొచ్చింది మరి ఇప్పుడు దాంట్లో కూడా 8 ధాతువులు ఉన్నాయి. అవునా? వా బ్రాష 1 2 1. సో ఇప్పుడు మనకి ఇప్పుడు దాంట్లో ఉన్నది ఇందులో ఉన్నది క్లమ్ అనేది ఉంది. అవునా? అందులో క్లమ్ ఉంది, ఇందులో కూడా క్లమ్ ఉంది. అవునా? సో ఇప్పుడు ఈ క్లమ్ ని చూడండి. సో మనకేం కావాలి? చెప్పండి. సో ఇప్పుడు క్లమ్, ఓకేనా? ఈ క్లమ్ అనే ధాతువు మనం ఒక సూత్రము శమాష్టానాం దీర్ఘ శని అని చూసుకున్నాం కదా. అంటే ఏంటిది? ఇక్కడ దీర్ఘమైతుంది అని చూసుకున్నాం. అవునా? క్లామ్ అవుతుంది. క్లామ్. వినండి ఒక్క నిమిషం. ఇప్పుడు క్లమ్ అనే ధాతువు ఇక్కడ కూడా వచ్చింది. ఇక్కడ దేంట్లో వచ్చింది? త్రిటిలశః అనే దాంట్లో వచ్చింది, వా అనే దాంట్లో. అవునా? అంటే వా అంటే వికల్పం, వికల్పంగా ష్యన్ వస్తుంది. అవునా? వికల్పంగా ష్యన్ వస్తుంది. ఆ తర్వాత షప్పు కూడా వస్తుంది అని అర్థమైంది. అవునా? అంటే ఈ క్లమ్ అనే దానికి 2 రూపాలు ఉంటాయి. ఏమేమవి? షన్ ఒకటి, షప్ ఒకటి. అయితే ఇప్పుడు మనకి దీర్ఘం రావాలి అని శమాష్టానాం దీర్ఘ శని అని నేర్చుకున్నాం కదండి. అవును. ఇప్పుడు పెట్టండి. ఈ క్లమ్కి క్లామ్ అయ్యింది. ఇంకా షప్పుతో షన్తో చెప్పండి రూపాలు. చెప్పుతో అయితే క్లామ్యతి ఒకటి అవుతుంది. క్లామతి, క్లామ్యతి. ఫస్ట్ షప్తో, ఒక నిమిషం, షప్తో ఏం రూపం వస్తుంది? క్లామతి. కాదు, క్లామతి. క్లామతి. యా లేనే లేదు అందులో, యకారం రాదు కదా. షన్, షన్లో ఏమొస్తుంది? క్లామ్యతి. క్లామ్యతి. దీర్ఘం, దీర్ఘం ఎటుపోయింది కదా. మనకి దీర్ఘం కావాలని శమాష్టానాం దీర్ఘ శని అని చెప్పుకున్నాము. అందులో క్లమ్ అనే ధాతు ఒకటి కదా. సో కాబట్టి క్లామ్యతి మాత్రమే వస్తుంది. ఏంటమ్మా? ఇప్పుడు శమష్టానాం దీర్ఘ తోటి క్లామ్యతి మాత్రమే వస్తుంది. సో మరి ఇక్కడ ఏమన్నాము? వా అని చెప్పుకున్నాం కదా ఇంకో సూత్రంలో. కాబట్టి అది షప్పు. సో కాబట్టి ఈ క్లమ్ అనే ధాతువుకి 2 రూపాలు వస్తాయి అని అర్థమైంది. అవునా? అది క్లామతి, క్లామ్యతి. ఇప్పుడు త్రస్ అనే ధాతువు ఉంది. ఒక నిమిషం కవిత. ఇప్పుడు దీర్ఘం మనం షప్ వస్తున్నప్పుడు వస్తుంది, షన్ వస్తున్నప్పుడు షన్ లో మనకి యకారం మాత్రమే మిగులుతుంది కదా. అది కాదు, మీరు దీర్ఘం గురించి కాదు. షన్ 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 వచ్చినప్పుడే దీర్ఘం వస్తుంది. కాదు కాదు కాదు. ఈ 8 ధాతువులకి షన్ను పరములో ఉంటే అవునా దీర్ఘం వచ్చేస్తుంది. శని అన్నాము. సో ఉత్తమం అండి అనంత్ గారు, సూపర్. మీరు చెప్పండి ఇప్పుడు చెప్పండి. గుడ్ జాబ్. యా చెప్పండి. ఇక్కడ ఇప్పుడు క్లమ్ అనే ధాతువు ఉంది. అవునా? సో మనం షన్తో చేస్తున్నప్పుడు ఏం కావాలి? యా మిగులుతుంది. ఏమొస్తుంది? క్లామ్యతి. అర్థం ఏంటి దీనిది? అర్థాల తర్వాత. ఓకే. నెక్స్ట్ ఏంటి? ఆగుతారా? క్లామ్యతి అయిపోయింది. షన్ వచ్చినప్పుడు దీర్ఘం రావాలి. షన్ వచ్చినప్పుడు దీర్ఘం రావాలి అని తెలుసుకున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి ఒక పాయింట్. ఓకే. ఇప్పుడు క్లమ్ అన్నాను, షప్ అన్నాను. ఎందుకు? ఒక సూత్రం, వేరే సూత్రం ఏం చెప్పింది?
అది వా వికల్పం అని చెప్పింది. వికల్పం అని చెప్పింది. సో వికల్పంగా షన్ వచ్చింది అక్కడ. ఓకే, సో ఇప్పుడు షప్పుతో చేస్తున్నాము. ఇప్పుడు షప్పుతో చేస్తున్నాము. ఏం కావాలి ఇప్పుడు? చెప్పల్లో క్లమతి ఆ మిగులుతుంది, ఆ వస్తుంది. దానికి అనుబంధం చేస్తే ఆ మిగులుతుంది. ఉమ్. క్లమతి అవుతుంది అది అప్పుడు. తిప్పులో తీయమాలో ఉంటుంది. అంటే షప్ వస్తే దీర్ఘం రాదు, షన్ వస్తేనే దీర్ఘం వస్తుంది. ఉత్తమం, సూపర్ అమ్మా. క్లామ్ శమాష్టానం దీర్ఘ అనే దాని వల్ల శని అని. శని ఉంది కాబట్టి షన్ అక్కడ ఉంటేనే దీర్ఘము, దీర్ఘం. షప్ వస్తే దీర్ఘం రాదు. సూపర్ సూపర్, కరెక్ట్ గా చెప్పారు. ఓకేనా? అంటే షప్ వచ్చినప్పుడు అంగంలో దీర్ఘము జరగదు అని, అంతే కదా కవిత ఇక్కడ? అంతే. ఓకే, ఎందుకంటే మనకి సమాష్టానం దీర్ఘ అనేది అది ఒక్కటే అంగానికి దీర్ఘం చెప్తుంది, కానీ షపాష్టానం అని చెప్పింది. అందులో ఇది లేదు, ఈ షప్ అనేది, అంతే కదా? సో మరి ఇప్పుడు దీర్ఘము రావాలి. ఆ సూత్రం ఏం చెప్తుంది? ఇంకొక సూత్రం ద్వారా మనకి దీర్ఘం వస్తుంది. ఇంకో వేరే సూత్రం వస్తుంది అనమాట. ఇంతవరకు మీకు అర్థమైంది, అవునా? ఓకే, క్లమతి ఓకే. వచ్చింది, అవునా? రూపం ఏంటి? క్లామతి. మరి అక్కడ దీర్ఘం ఎట్లా వచ్చింది? ఈ షన్ ఉంటేనే దీర్ఘం రావాలి కదా. సో దీనికి ఇంకో సూత్రం ఏంటి? స్టివు. ఏంటది? స్టివు. అది నేను స్టివు, చెప్పేది. క్లము, చానా, చెమ్ము స్థితి. శితి. అది రాసుకున్నారు కదా మీరు నిన్న. రాసుకున్నాను. సో అక్కడ ఏమైతుంది? అంగములో దీర్ఘం వస్తుంది అని చెప్పింది. అది ఆ సూత్రం చెప్పింది. ఈ సూత్రం ద్వారా ఇక్కడ క్లామతి అయింది. మళ్ళీ అర్థమైందా? అది ఈ సూత్రం పేరేంటి? క్లిష్టివు. ఇవ్వు, క్లము, క్లము, చెమ్ము. చమాం. క్లము, చమాం, దీర్ఘ, మూడే. శితి అనే చమాం ఉంది. శితి. సో ఇప్పుడు దానికి శితి అన్నాం, అంతే ఉంది. అనువృత్తిలో ఏముంటది? దీర్ఘ వస్తుంది. దీర్ఘం దీర్ఘ. ఓకేనా? అది తమం. అంగస్య దీర్ఘ అనేది అనువృత్తులు వస్తాయి. అంతే అండి. క్లము అనేది మూడు అది కాదు, చోట్ల ఉంది. ఒక్క మూడు నిమిషం. సూత్రాలు. అంగస్య దీర్ఘ కాదు, దీర్ఘ అనేది అనువృత్తి. ఏంటిది? దీర్ఘ. దీర్ఘ. అదొకటే అనువృత్తి. అది మరి దేని గురించి మాట్లాడుతున్నాము? అంగం గురించి. అది అధికారం. అంగం అనేది అధికారం. అంగ అధికారం, అంగం. అంగస్య అనేది అధికారం. ఇది అధికారం కూడా అనువృత్తులు వస్తుంది అనుకుంటమ్మా. అధికారం వేరు, అనువృత్తి వేరు. వేరు వేరా? అందులో రాదా? అంటే దాని గురించి చెప్తున్నాం. అధికారం అంత సర్టన్ అమౌంట్, సర్టన్ టైం పీరియడ్ లో ఉంటది. అది కొంచెం లాంగ్ కావచ్చు, తక్కువ కావచ్చు కదా. సరే అమ్మా. అనువృత్తి అంటేనేమో దాని గురించే చెప్తున్నాం. ఇంకా ఇది కూడా అంతే, సేమ్ అట్లాగే మీనింగ్. కాకపోతే అది వేరు పదాలుగా మనకు చెప్పారు అక్కడ కదా. అది నేను అష్టాధ్యాయ ప్రథమ వృత్తిలో వాళ్ళ అనువృత్తులు అంగస్య అనేది చాలా క్వైట్ కామన్ గా వస్తుంది అక్కడ. అంతే అంతే. ఇప్పుడు అనువృత్తి అనేది కొంచెం పీరియడ్ ఉంటది, అంగం అనేది కొంచెం ఎక్కువగా ఉంటది, అట్లా అంతే. ఎక్కువగా ప్రతి దాంట్లో అనువృత్తులు అంగస్య అని చెప్పుకుంటాను పోతా ఉంటారు వాళ్ళు. అవును. సో ఇక్కడ మనకి అనువృత్తి, అధికారం రెండు వేరు వేరుగా ఇచ్చారు. ఓకేనా? అవునండి. ఓకే, వేరు వేరుగానే ఉంటాయి అవి. ఓకే, సో కాకపోతే దాని పని మాత్రం సేమ్. అవునండి. ఓకే, సో అంతవరకు చూసుకున్నాము. కానీ ఇక్కడ మీరు లాస్ట్ లో లైన్ ఏం చెప్పారు తెలుసా? ఆఖరి లైన్ కిత్వత్ అయినప్పుడు ఇంకో 4 సూత్రాలు వస్తాయి అన్నారు. అది చెప్పాలి. ఆ 4 సూత్రాలు ఏంటో అది అవసరం లేదా? గిట్టువత్ అయినప్పుడు 4 సూత్రాలు ఏం కాదే. సో ఇప్పుడు ఇంకొకటి, ఇక్కడ మకారం ఉండే ధాతువులు ఉన్నాయి. సో వాటిల్లో చివరిగా మకారం ఉంటే ఆ సూత్రం ఏంటంటే 7, 3, 34. సూత్రం రాసుకోండి. 7, 3, 34. చెప్పండి, సూత్రం చెప్పండి, తర్వాత నంబర్ రాసుకుంటాం. కవిత, ఇప్పుడు నిన్న స్టివు, క్లము, చుమాం అనే దగ్గర చుమాం శితి అనే దగ్గర ఈ సూత్రం ద్వారా వీటికి దీర్ఘం వస్తుందని చెప్పారు నిన్న. చెప్పాను. అదే చెప్పాను. ఆ విధంగా వచ్చింది అనమాట ఇక్కడ క్లామతి అనేది. క్లము, చెమ్ము ధాతువులకి దీర్ఘం వస్తుంది. అది నేను చెప్పారు కాబట్టి మనం ఇప్పుడు అనువృత్తిలో ఉందా అక్కడ ఉందా తర్వాత నేను చెప్పారు. ఓకే, సో నో ధాతోపదేశస్య మాంతస్యానాచమేహే అది సూత్రం. ఓకే,
చూసి రాసుకుంటాం. నోదాత్తోపదేశస్య స్తోత్రం చూసి రాసుకుంటాం. మీరు అక్కడ పెట్టారు కదా, డిస్ప్లే అవుతుంది. ప్రొనౌన్సియేషన్ కూడా చేయండి. నాదాత్తోపదేశస్య నా ఎందుకు వస్తుందమ్మా? నోదాత్తో కదా. నో నోదాత్తో. సారీ నో. యా, నో అంటే నా అని కదా, అట్లా అనమాట. యా, నోదాత్తోపదేశస్య. మీరు అమెరికాలో ఉంటున్నారు కాబట్టి నా నో అనేది నా లాగా చెప్తున్నారు. కాదు కాదు, ఓకే ఇక్కడ నో అంటే నానే అర్థం. అక్కడ అదే ఉదాత్త అన్నమాట. ఇక్కడ ఓకే అమ్మా. నా ఉదాత్త అన్నమాట. నోదాత్తోపదేశస్య ఆ, మాంతస్యానాచమేహే ఉమ్, మాంతస్యానాచమేహే ఉమ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 7:3:34. 7:3:34 రాసుకున్నారు కదా. సో చాలాది. ఇక్కడ ఏమంటున్నారంటే కొన్ని ధాతువులకి చివరిగా ఏ ధాతువులు నా నా ఉదాత్తోపదేశస్య, ఉదాత్తము ఉపదేశంలో చెప్పినటువంటిది. ఓకే, సో దానికి మా అంతస్య, మా అనేది మకారం అంతంలో ఉన్నటువంటిది. అనాచమేహే అంటే ఏంటి? అన్న అనేది అదేంటి? ఆచమేహే. ఇక్కడ ఏమంటున్నారంటే ఉపధాలో దీర్ఘం రాదు అంటున్నారనమాట. దేనికి? ఈ 7 ధాతువులకి. ఏమేమి 7 ధాతువులు అంటే రాసుకోండి. అమ్, కమ్, చమ్, అన్న అమ్మ. తర్వాత ఇక్కడ రాస్తున్నా. అమ్మ, తర్వాత కమ్, చమ్, తర్వాత యమ్, యా యమ్, కమ్ అయిపోయింది కదా. 4 4 అయిపోయినాయి. వచ్చినాయి అమ్మా. ఇంకా 4. ఇంకా ఇంకా 3 రావాలి. గమ్, అమ్మ కమ్మ చెమ్మ ఎమ్మ అయినాయి. గమ్, రమ్, గమ్ గమ్ రంగు గమ్ రమ గమ్ తర్వాత రమ్. తర్వాత నమ్. రమ్ అంటే అమ్మ కమ్మ చెమ్మ అమ్మ, అది గమ్మ గమ్మ రమ్మ నమ్మ. సో ఇప్పుడు వీటి ఇక్కడ ఇక్కడ ఏమైతుంది? అత ఉపధాయాః అనే సూత్రం ద్వారా అణిత్ ఇత్ అయినప్పుడు అత ఉపధాయాః సూత్రం ఉంది కదా. సో దాని ద్వారా ఏమైతుంది? దీర్ఘం రావాలి, ఉపధాకి దీర్ఘం రావాలి కదా. సో ఈ అత ఉపధాయాహలో వృద్ధి జరగాలి ఎప్పుడు? నిత్తు ఎత్తు ఉన్నప్పుడు. అవునా? అవునమ్మా, కరెక్ట్. మీరు చెప్పింది కరెక్ట్. నిత్తు ఎత్తు ఉన్నప్పుడు వృద్ధి జరుగుతుంది. వృద్ధి అంటే ఇక్కడ దీర్ఘం లాగా మనం ఆ ఉంటే ఆ అవుతుంది కదా అట్లా. సో ఇక్కడ వృద్ధి జరుగుతుంది కదా. సో అయితే ఇక్కడ ఏంటి మరి? ఇప్పుడు అమ్మ, కమ్మ, చమ్మ, యమ్మ, గమ్మ, రమ్మ, నమ్మ ఈ 7 ధాతువులకి ఈ ఉపధాలో అత ఉపధాయాః అనే సూత్రం ద్వారా దీర్ఘము రాదు అని చెప్తున్నారు. ఎందుకు? ఇది అన్నమాట సూత్రం. అర్థమైందా? ఏది? నోదాత్తోపదేశస్య మాంతస్యానాచమేహే ఈ సూత్రం ద్వారా దీర్ఘం రాదు. అంటే దీర్ఘం కాదు, యాక్చువల్ గా వృద్ధి ఇక్కడ జరగదు. సో అప్పుడు ఏమైతుంది? అప్పుడు అమతి కాదు, ఇది ఒక ప్రత్యయం తీసుకొస్తున్నాం మనం. ఏంటది? చిని అనే ప్రత్యయం. ఓకే, సో చిని ప్రత్యయం వచ్చినప్పుడు ఏమైతుందంటే దీర్ఘం వస్తుంది. కాదు, ఇది మనకి ఏమైతుందంటే దీంట్లో ఒక నిమిషం నిత్తు అవుతుంది. ఇది కృత్ ప్రత్యయం అన్నమాట. ఏంటది? అది కృత్ ప్రత్యయం. సో అప్పుడు ఏమైతుంది? అచో ఎణితి వస్తుందా? అచో ఎణితి వస్తుందా? కాదు, ఇక్కడ అన్నిటికీ మనకి ఇక్కడ ఏముంది? ఇప్పుడు అమ్మని అమ్మి అవుతుంది. ఓకే, ఇది అపవాద సూత్రం అమ్మా. ఇది అపవాద సూత్రం. ఓకే, దేనికి అపవాదం అంటే అచోన్నితికి అపవాదం కాదు, అత ఉపధాయాహకి. ఉపధాయాః.
ఇప్పుడు ఏమవుతుంది? రూపం ఏమవుతుంది? అమ్మ సో ఇక్కడ ఒక నిమిషం, నేను ఇప్పుడు ఇది చదువుతాను చూడండి. క్షిణి ధాతు. ఇక్కడ ఏమంటున్నారు? ఇది 7374లో. ఈ కాశికాలో చూడండి. కాశికాలో అవును, వీళ్ళు వ్యాఖ్యానం ఎవరా? కాశికా ఉదాత్తోపదేశస్య మాంతస్యాంగస్య చ చమి వర్జయిత్వ అంటే చమ్మనే ధాతువు ఒకటి వదిలేసి చినీకృతి చ చిని అన్నప్పుడు చినీకృతి చ అప్పుడు నీతి. ఓకే, యత్ ఉక్తం తద్ న భవతి, యద్ ఉక్తం తద్ న భవతి, కిం చోక్తం అత ఉపధాయాః ఇతి వృద్ధిః. అవునా? సో అది వృద్ధి జరగాలి. సో ఇప్పుడు అశమి వచ్చింది, అతమి వచ్చింది, అదమి వచ్చింది, కృతి సల్వపి ఖల్వపి శమకః శమకః తమకః దమకః శమః తమః దమః వచ్చింది. సో ఇప్పుడు ఇది ఏమంటున్నారు ఇక్కడ మనకు? చిని అనేది ఈ కృత్ ప్రత్యయం. ఓకే, సో అప్పుడు ఏమైంది? చిన్ అయింది. అనుబంధ లోపం చేస్తారు. చకారం ఏమైతుంది? చుట్టూతోటి లోపం. చుట్టూ కదా, చుట్టూ సూత్రం. సో అప్పుడు ఏమైంది? అది ఇన్ అయింది. ఇన్ అయిన తర్వాత ఇది ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారు అంటే ఇక్కడ మనకి సూత్రంలోనే ఉంది. ఏమని? ఉదాత్తము, ఉపదేశము, అంతములో ఉన్నటువంటి మకారము కదా. సో అప్పుడు అట్లా ఉన్నప్పుడు దీనికి ఏదో సందర్భంలో వాడతారు. ఇది ఏ సందర్భం? అదే ధాతువు ఉదాత్త ధాతు అవటం, ఉపదేశంలో ఉండటం ఉన్నాయి కదా అక్కడ. ఓకే, ఇక్కడ చదువుదాం, మొత్తం చదువుదాం ఒకసారి. ఉదాత్తోపదేశస్య ఇతి కిం యామకః రామకః. ఇక్కడ ఏమొచ్చింది? ఎందుకన్నారు ఉదాత్తము ఉపదేశం అని? ఎందుకన్నారంటే అది లేకపోతే ఏమయ్యేది? యామకః అయ్యేది. అర్థమైందా? అది ఉంది కాబట్టి యమకః అయిపోయింది. దీర్ఘం రాదనమాట. ఓకే, కథం ఉదాత్తము ఉన్నది కాబట్టి, ఉపదేశంలో ఉన్నది కాబట్టి అది దీర్ఘం రావట్లేదు అంటున్నారా? అంతే. అది ఉపదేశం అని చెప్పకపోతే ఏమొచ్చేది? దీర్ఘం వచ్చేది. యామకః అయ్యేది. ఇప్పుడు యమకః కరెక్ట్ అంతేగా? ఇప్పుడు అనాచమే రితికిం ఆచామకః. మరి అది ఉదాత్తమా కాదా ఎలా తెలుస్తుంది? ఇక్కడ చెప్పారు కదా ఉదాత్తమని, మకారం చివరిగా ఉంటది ఉదాత్తము. ఇక నా ఉదాత్త ఉపదేశస్య మా అంతస్య. మనకి ఉదాత్తం అనుదాత్తం అనేది అందులో ఇస్తారు. అది సేట్ కాబట్టి ఏమైపోయింది? అది ఉదాత్తమైందా? అన్నట్టు ఉదాత్తాలకే సేట్ వస్తాయి, అనుదాత్తం అయితే అన్నిట్ అవుతుంది. ఇప్పుడు అడ ఉద్యమే యమ ఉపరమే ఇది నిపాత. ఓకే, సో ఇది కొంచెము మీరు ఏం చేస్తారంటే ఇది ఇట్లాగే వదిలేయండి, తర్వాత చెప్తాను నేను మీకు. ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఏమంటున్నారంటే మకారము ఉంటే సో దానికి ఉపధాలో దీర్ఘం రాదు అని చెప్తున్నారు ఇక్కడ. అర్థమైందా? చివరిగా మకారం ఉంటేనా? చివరిగా మకారం ఏవి? ఇప్పుడు 7 ధాతులు చెప్పుకున్నాం కదా, దాంట్లో ఈ 7 ధాతుల వరకే ఇది రిస్ట్రిక్టెడ్. అవునండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇది మనం ఈ ధాతువులను చేద్దాం. ఓకేనా? మీరు ఇందాక ఏదో ఒకటి చెప్తా అన్నారు, తర్వాత అది ఇదేనా? 14వ పాయింట్ గా చెప్తాము, తర్వాత చదివేసుకున్నా చెప్తాం. ఏదో అన్నాను, అది కనీసం ఆఫ్ అయిపోయింది. అదే కదా, అది మిస్ అవుద్దిగా ఇది కాకపోతే. బ్రేక్ అయిపోయింది, అది బ్రేక్ అయ్యింది. అదే ఇందాక ఎవరన్నా కొద్దిగా పక్కన రాసుకుంటే సరిపోయింది. రాసుకోండి, జన్ అనే ధాతువు గురించి రాసుకోండి.
మిద్ అనే ధాతువు గురించి ఒకటి, అది కూడా చెప్పొచ్చు. మిదేర్ గుణః అది ఉంది కదా, దాని ద్వారా గుణం ఉంటుంది. అది గుణం కావద్దు కదా. మిద్ అనే ధాతువు వాదిగణం ధాతువు, దివాదిగణం ధాతువు అనమాట. సో రాసుకోండి. ఎన్నో పాయింట్ ఇప్పుడు? 15. 14 అయిపోయిందిగా, ఇప్పుడు రాసుకున్నాం కదా, నో ధాతోపదేశస్య. అది 14. సో వరుసగా పెట్టుకుంటే సరిపోతుంది, అన్ని కావాలి కదా మనకు. సో న్యూ వైట్ బోర్డ్ తీసుకున్నాము. ఎంత టైం ఉంది? 15 నిమిషాలు ఉందా? ఓకే. మనకి ఇక్కడ ఎక్కువ టైం కావాలంటే అనిదితామని రాసి వదిలేసాం. అది అనిదితామని రాసిండ్రా? అది రాసిండ్రా? ఓకే. అని రాసి అయితే అదేనేమో వదిలేసాం. అదే అదేనేమో రాసుకో, అది కరెక్ట్. రాసుకో. సరే సరే. అదేంటది? అది 15. 15 రాసుకోండి. అది యాక్చువల్ గా 14. దాని తర్వాత నో ధాతోపదేశస్య అది వదిలేసి ఇది చెప్పుకున్నాము. ఓకే ఓకే. సో ఇది రాసుకోండి. అనిదితాం హలః ఉపధాయాః. అనిదితాం హలః ఉపధాయాః. సో ఇది సూత్ర సంఖ్య 6-4-24. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇదిత్ కాని ధాతువులకి నకారం లోపిస్తుంది. ఏమంటున్నారు ఇక్కడ? ఇదిత్. ఇదిత్ కాని ధాతువులకి. నేను ఇత్ అని రాసుకుంటున్నాను. ఇత్ ఇత్ ఇదిత్ కదా. అదే ఉత్తమం. కానీ ధాతువులకి ఏంటి? నకార లోపం అవుతుంది. ఉదాహరణ రాసుకోవాలమ్మా. ఉదాహరణ రాసుకోండి. అవును, ఇంకా సూత్రంలో హలహ ఉపద అన్ని రాలేదుగా ఇక్కడ. జస్ట్ ఈ సూత్రంని నేను మీకు వివరించి చెప్పట్లేదు, జస్ట్ మెయిన్ గా ఏంటి అనేది చెప్తున్నాను. మొత్తం చెప్పండి అమ్మా, బాగుంటది, సూత్రం అర్థం తెలుస్తుంది. సరే రాసుకోండి. ఇక్కడ ఉపధాయాః కింగితి రాయలేదు కదా, ఇంకా కింగితి కంప్లీట్ రాయలేదు. కింగితి అని కూడా రాసుకోండి ఇక్కడ. ఎక్కడ కింగితి అనేది? ఒక్క నిమిషం. ఉపధాయాః రాశారు కదా, ఇక్కడే రాయండి. కింగితి. సూత్ర సంఖ్య వచ్చేసి 6-4-24. ఓకే ఓకే. సో ఇక్కడ ఈ సూత్రం ఏం చెప్తుందంటే అనిదిత్ హల్ అంతములో ఉన్నటువంటి అంగస్య అంగానికి ఉపదా నగరానికి కిత్ ప్రత్యయము గిత్ ప్రత్యయం పరంలో ఉంటే అది లోపం అవుతుంది అని రాసుకున్నాం. నకార లోపం అవుతుంది. కిత్ గిత్ పరములో ఉంటే అని రాసుకోండి. కిత్ గిత్ పరములో ఉంటే కిత్ కామా పరములో ఉంటే. ఓకేనా? ఇది కండిషన్.
స్టేట్మెంట్ ఏంటిది? లోపం అవ్వడం. ఏం లోపం అవ్వడం? లోపం అవుతుంది కిత్తు గిత్తు పరంలో ఉంటే. అది కండిషన్. కిత్తు గిత్తు అనేది కండిషన్ కదా. ఉమ్. స్టేట్మెంట్ ఏంటిది? నకార లోపం. అవునా? సో దేంట్లో నకార లోపం? ఇదిత్ కాని ధాతువులకి. మరి కండిషన్ ఏంటి? అది నకార లోపం కదా. గిత్తు గిత్తు పరంలో ఉంటే. అది పరంలో కండిషన్. ఉంటే అది అది కండిషన్. కండిషన్. అవునా? మరి హల్లంతంలో అదేదో చెప్పారు. ఏముంది వాళ్ళు అక్కడ? ఇక్కడ మనకి ధాతువు వచ్చేసి త్రింఫ్ త్రింఫ త్రింఫ అనే ఉంది కదా ఒక ధాతువు. హింస అనుకుంటా ధాతు పేరు. త్రిన్ఫ్ త్రిన్ఫ్ అనేది ఉంటుంది అనమాట. త్రింపతి. ఇవన్నీ బలి పెట్టారు. అన్ని రెండు రెండు అక్షరాల ధాతువులు ఎక్కువ ఉన్నాయి. త్రిన్ఫ త్రిన్ఫ త్రిప్తవ్ రాసుకోండి. ఆ ధాతువు ఏంటి? త్రిన్ఫ. త్రిన్ఫ త్రిన్ఫ త్రిప్తవ్. ఓకేనా? త్రిన్ఫ త్రిప్తవ్ అంటే ఏంటిది? తృప్తి అవ్వడం, సంతుష్టం అవ్వడం. తృప్తి పడటమా? తృప్తి పడటం. అంతేనా? తృప్తి పడటమే. కొంతమందికి ఎంత డబ్బులు ఉన్నా తృప్తి పడరు. సంతుష్టుడు ఎక్కువగా సంతుష్ట మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సంతుష్టు హోనా అంటే సంతుష్టం అవ్వడం అంటే సంతోషపడడం. సంతోషపడటం. తృప్తి పడటం, సంతోషపడటం. ఓకేనా? సో ఈ ధాతువు మనకి ఇకారము ఉందా చివరిగా? ధాతువుకి చివర ఇకారం ఉందా? లేదు లేదు. లేదు. అకారం ఉంది. సో అదిత్ ఇకారం ఉందా? లేదు. ఇదిత్ అవునా? లేదు. ఇది ఇదిత్ ఇదిత్ కాదు. కాదు. ఇదిత్ కాదు. అనిదిత్. అనిదిత్. సో ఇదిత్ అయినప్పుడు ఏమొస్తుంది మనకు? నమ్ ఆగమంగా వస్తుంది. అవునా? అయినప్పుడు నుమ్ ఆగం రావాలి కదా. ఇప్పుడు ఇది ఇదితో నుమ్ దాతో అదే కదా మీరు చెప్పేది. అవునండి. ఇక్కడ ఏంటి మనకి త్రింఫ్ ఈ నకారం దేంతో వచ్చింది? అది ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్ అది. అవునా? ఇదితో వచ్చిన నకారం కాదు అది. అర్థమైంది? ఇదితో వచ్చిన నకారం కాదు కాబట్టి అప్పుడు దాంట్లో ఏమవుతుందంట? నకార లోపం అవుతుంది. ఎప్పుడు గిత్తు పరములో ఉంటే. అర్థమైనా? సో గిత్తు పరములో ఉంటే లోపం వస్తుంది. అయితే మనం ఇప్పుడు ఏం రాస్తున్నాము? ధాతువు త్రింఫ ధాతువు. సో ఇప్పుడు ఇది ఏ గణానికి సంబంధించిన ధాతువు? తుదాది గణానికి సంబంధించిన ధాతువు ఇది. ఓకే, అంటే సార్వధాతుక. ఓకే. సో ఇప్పుడు త్రింఫ్ అయింది. అవునా? త్రింఫ్. అంతేగా, అనుబంధ లోపం చేస్తే అవుతుంది. ఇప్పుడు మనకి తుదాదిగణం అన్నాం కదా. ఇదేంటి? తుదాదిగణ ధాతువు ఇది. తు అంటే తుదాదిగణం. సో తుదాదిగణం ఎన్నోదండి? 6వది. ఆరు కదా. షహ. అవును అవును ఆరవది. సో ఇప్పుడు మనకి ఈ షా అనేది ఏంటిది? అది వికరణ ప్రత్యయం కదా. వికరణ ప్రత్యయం, సార్వధాతుకం. ఒక్క నిమిషం. షా వచ్చింది అంటే షిత్ కాబట్టి సార్వధాతుకం అని అర్థమైపోయింది. సార్వధాతుకం అని అర్థమైన తర్వాత అది పిత్త అపిత్త చూసుకోవాలి. అపిత్ కదా. అపిత్. సార్వధాతుకము అపిత్. గిత్తువత్ అవుతుంది. సో ఇప్పుడు ఆ సూత్రంలో ఏం చెప్పారు? గిత్తు పరమలో ఉంటే ఏం కావాలి? అప్పుడు నాలుగు లోపం అవుతుంది. సో అప్పుడు ఏమైంది? అది గిత్తు ఇక్కడ నకారం లోపం అవుతుంది. అప్పుడు త్రుఫ్ అవుతుంది అనుకుంటా. కాదండి ఇక్కడ. అంతే, వారు చెప్పింది కరెక్టే. మీరు రాసిచ్చిన దాని మీదకి వెళ్ళి అంతే చెప్పండి. ఓకేనా? అంతే. సో ఇప్పుడు మీకు ఏమైంది? గిత్తు పరంలో లేదు కదమ్మా. ఎందుకు లేదు? ఏముంది అక్కడ? సకారం ఉంది కదా. అపిత్తు ఉన్నప్పుడు గిత్వత్ అయినట్టే కదా. ఇంకా అపిత్తు ఉందంటే గిత్తు అయినట్టే కాబట్టి గిత్వత్.
రైట్. ఓకేనా? ఆ, ఇది పరస్మై పదం కాబట్టి తి వచ్చింది, అవునా? త్రిప్ ట్రిప్ తి అంతవరకు వచ్చింది, అవునా? మళ్ళీ తర్వాత అది ఎట్లా వచ్చింది? ఇక్కడ నకారం పోవడానికి కారణం ఏంటి? అనిదితాం హలహ ఉపధాయాహ కింగితి. ఏ సూత్రం ప్రకారము చెప్పండి ఒకసారి. అనిదితాం అనిత మలహ ఉపదాయాః కింగితి. ఉపదాయాః కింగితి. 6 4 6 4 24 24. 24. ఈ సూత్రం ప్రకారం ఏమైంది? నకార లోపం. లోపమైంది. ప్రకృతి సూత్రేణ నకార లోపః అని రాస్తా. రాసుకోండి అలాగా. తర్వాత ఏమైంది మరి? ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి నశ్చా పదాంతస్య జలి ఎప్పుడు వస్తుంది? ఇక్కడ రాదు, అవునా? ఇక్కడ షేముచాదీనాం. ఏంటిది? షేముచాదీనాం అంటే షకారము ఎత్తైనటువంటి ముచ్చుగణము, ముచాదిగణం. ఓకే, మీరు ముచ్చాదిగణం. బోర్డు మీద రాయండి అమ్మా, మేము రాసుకుంటాం బోర్డు మీద. ఇక్కడ ఇంకోటి, ఇక్కడ మళ్ళీ నేను రాస్తున్నా త్రిన్ఫ్ అని రాస్తున్నా. ఓకే, త్రిన్ఫ్ ప్లస్ ప్లస్ తి. ఇది వచ్చేసి ఎలా వచ్చింది మరి? మళ్ళీ నకారం ఎలా వచ్చింది అంటే షేముచాదీనాం. ఏంటి? మళ్ళీ యాజ్ టీజ్ గా పాత రూపమే వచ్చింది. షేముచాదీనాం అనే సూత్రం ద్వారా 7 1 59. 7 1 59 రాసుకోండి. అనుస్వారస్య యయి పరసవర్ణః. అది ఉంది చూడండి, ఆ సూత్రం లాగా ఉంది. అంతే అంతే. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి ఏమైతుంది? ఇంకా పరసవర్ణం వచ్చేసి ఏమైతుంది? అవును, ఇది ఏం చేస్తుందో ఇది కూడా నోట్స్ రాపియండి. ఏమ్మా ఏం చెప్తుందో ఇది. ముచాది గణంలో ముచాది అంతర్గణం అన్నమాట. ఇది దేనికి అంతర్గణం? ఇది తుదాది గణానికి అంతర్గణం. ఇది అంతర్గణం. సో ఇప్పుడు ఈ తుదాది గణంలో అంతర్గణం కాబట్టి దాంట్లో ఏమంటున్నారు? షా ప్రత్యయము పరములో ఉంటే. షే అంటే ఏంటి? షా ప్రత్యయము. షా ప్రత్యయము పరములో ఉందా? ఉన్నది. ఉందిగా. చెప్పే కదమ్మా. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాం? ముచాది గణంలో ఇప్పుడు ఏముందని అర్థం చేసుకున్నాము? త్రిన్ఫ్ అనేది ఉంది. ఏముంది? ఉంది అని అర్థం చేసుకున్నాం. ఆ ధాతువు ష ప్రత్యయము పరములో ఉంటే అప్పుడు నుమ్మాగమము వస్తది. నుమ్మాగమం వచ్చింది అంటే అదొక మిత్ ఆగమము, అవునా? నుమ్ అనేది ఏంటిది? మిత్. మకారం అవుతుందిగా. సో మిత్ కాబట్టి ఏమైంది? మిదచో అంత్యాత్ పరః. అంత్యమైన అచ్చుకి పరంగా వస్తుంది. సో ఏంటిది? అంత్య అచ్చుకి పరములో. సో ఇప్పుడు అంత్య త్రిప్ అనేది ఉంది. త్రిప్ అనే దాంట్లో అంత్య అచ్చు ఏంటి? రికారం. రికారం తర్వాత నా రావాలి, అందుకని త్రిన్ఫ్ అయింది. అర్థమైందా? సో రాసుకోండి. షేముచాదీనాం అంటే ఇది ఏం చెప్తుంది? ముచాది గణంలో షా ప్రత్యయం పరంలో ఉంటే నుమ్మాగమం వస్తుంది. అది రాసుకోండి. ఈ ముచాది గణం దేనికి అంతర్గణము? తుదాది గణానికి అంతర్గణం. కానీ ఈ ముత్యాది గణంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్పరా? లిస్ట్ చెప్పరా? చెప్తాను. ఫస్ట్ ఇది రాసుకోండి. 7 ధాతువులు ఉంటాయి. 7 8 8 8 అయినా రాసేసుకోవచ్చులేండి. రాసుకున్నారు. ఇది ఇంతకు ముందు రాసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇది ఒకసారి చెప్పండి అమ్మా. చెప్తాను. ఫస్ట్ ఇది రాయండి. ముచాద్గణము అనేది తుదాది గణానికి అంతర్గణము. ముచాది గణం అనేది తుదాది గణానికి అంతర్గణము. నేను ఆయన రాసుకుంటున్నాను. ఇందులో కష్టమైంది ఏం లేదు.
మనకి ఇక్కడ ఉంటదని మీరు రాస్తే క్లాస్కి రాని వాళ్ళు కూడా ఉపయోగం. మీరు అదే దీంట్లో పెడతారు కాబట్టి అది. అవునండి. ముచాది గణము అనేది తుదాది గణానికి అంతర్గణము. సో తుదాది గణం ఎన్నో గణం అండి? 6వ ఆరోది. ఉత్తమం. అది గుర్తుంది మాకు. 1, 4, 6, 10. తుదాది గణానికి అంతర్గణం. అంతర్గణం. అక్కడ రాసుకోండి మధ్యలో బ్రాకెట్ లో ఏమని 6. అంతర్గణం. సో దీంట్లో దీనికి పరములో ఈ ధాతువులకి, ఈ గణములో ఉన్న ధాతువులకి, ఈ గణములో ఉన్న ధాతువులకి ముచాది గణంలోనండి. అవును, ఈ గణములో ఉన్న ధాతువులకి పరములో పరంలో ముందే రాసేసాం. దీనికి పరంలో ఈ గణంలో ఉన్న ధాతువులకి అంతర్గణం. ఇదే డాట్ పెట్టేసుకోండి, అది విరామం అయిపోయింది. అక్కడ అంతర్గణం అనేది అయిపోయింది. ఈ గణములో ఉన్న ధాతువులకి పరములో ష ప్రత్యయము వస్తే, ష ప్రత్యయము వస్తే నుమ్ ఆగమము అంగానికి అవుతుంది. నుమ్ ఆగమం వస్తుంది అంతే. దేనికి? ఆ షా ప్రత్యయానికి పూర్వం. షా ప్రత్యయము వస్తే నుమ్ ఆగమము షా ప్రత్యయానికి పూర్వము వస్తుంది. అక్కడ ఎక్కడ రావాలి మరి? ప్రత్యయానికి పూర్వం అన్నాము, ఎక్కడ రావాలంటే నుమ్ ఆగమము షా ప్రత్యయానికి పూర్వం షా ప్రత్యయానిక తర్వాత ప్రత్యయానికి పూర్వం. ఫస్ట్ రాసుకోండి, తర్వాత చదువుకొని అర్థం చేసుకుందరు. ఫస్ట్ రాయండి. ఆ తర్వాత ఈ షా ప్రత్యయానికి పూర్వం అన్నాము, మరి దాంట్లో ఎక్కడ రావాలి? ఈ నుమ్ అనేది ఆగమము మిత్ ఆగమము. నుమ్ ఆగమము మిత్ ఆగమము. నుమ్ ఆగమము మిత్ ఆగమము కావున మిత్తాగమం కాదమ్మా, మిత్తైన ఆగమము. మిత్ ఆగమము కావున ఎలాంటి ఆగమం అది? మిత్ ఆగమం. అవునా? కావున ఏంటిది అది? మిదచోంత్యాత్ పరః. పరః అనే సూత్రము ద్వారా చివరి అచ్చుకి పరములో న విధించబడుతుంది. ఓకేనా? ఇక్కడ ఊ అనేది ఏంటిది? నుమ్ములో నూలో ఉన్నటువంటి ఉకారము, నూలో ఉన్న ఉకారము ఉచ్చారణార్థం లోపం జరుగుతుంది. లో ఉన్న